గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేత చక్కారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. నాయకత్వంలో ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు ఒకే మాట, ఎన్నికలకు 6 నెలల ముందు 8 నెలల ముందు మాట చెప్పారు. ఏమని? తెలంగాణ రైతులారా కాంగ్రెస్కి అధికారం ఇవ్వండి. రాహుల్ గాంధీ గారు అన్న మాటలు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అన్న మాటలు. ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు. తెలంగాణ ప్రజలారా, వరంగల్ సభలో రైతులారా, మీరు 2 లక్షల రుణమాఫీ ఒకే కిస్తుల మాఫీ చేస్తాము, మాకు అధికారం ఇవ్వండి, కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వండి అన్న మాటకు తెలంగాణ రైతులు ఇచ్చిన అవకాశంలో భాగమే ముఖ్యమంత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన వెంటనే 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మొదలయ్యి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని 31,000 కోట్ల రూపాయలు ఆమోదం చేసుకొని, నిధులు లేకపోతే గత ప్రభుత్వాన్ని తప్పిదాల వల్ల నిధులు సిలక్ లేకపోతే నిధులు సమకూర్చుకునే దాంట్లో 18,000 కోట్ల రూపాయలు, 1,00,000 2 లక్షల రూపాయలు పూర్తి చేయడం జరిగింది. ఇంకా ప్రభుత్వం దగ్గర 12,000 కోట్ల రూపాయలు సిలక్ ఉన్నాయి, అంటే రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? 2 నెలల నుంచి ఆగస్టు 15 తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడక్కడ టిఆర్ఎస్ కొందరు రైతులు ధర్నాలు చేస్తున్నారు. కొందరు వచ్చినా కూడా చేస్తున్నారు. టిఆర్ఎస్ బీఆర్ఎస్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నా. నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఒకప్పుడేమో కుర్చెక్కాలని తెలంగాణ పేరుతో టిఆర్ఎస్ అని పెట్టినావు. ఇక అది అయిపోయింది. ఇక మన బోరైందా ముఖ్యమంత్రి